నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచానికి చేరువైన పతంజలి యోగా సాధనకు ప్రతిరోజు అరగంట కేటాయిద్దాం, ఆరోగ్య భాగ్యాన్ని ఆస్వాదిద్దాం మంత్రి నాదెండ్ల మనోహర్. కుల మతాలకు అతీతమైన పండుగ ప్రపంచ యోగా దినోత్సవం శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి. కూటమి పాలకులు ఎన్నికల హామీలు అమలు చేయండి, ప్రజలు హర్షిస్తారు, ప్రజా సంఘాల నాయకుల డిమాండ్. దైనందిన జీవన గమనంలో నిత్యం అరగంట యోగా సాధన చేయడం అలవాటుగా చేసుకోవడం ద్వారా మానసిక శారీరక వికాసం మనతోనే ఉంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా యోగా కార్యక్రమంలో ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా మాస్టర్ల సూచన మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ పలు రకాల ఆసనాలు చేయడమే కాక పాల్గొన్న యోగా సాధకుల్లో ఉత్సాహాన్ని పంచారు. ఉదయం 6:30 పెద్ద సంఖ్యలో ప్రజలు, ఉద్యోగులు, యువత పాల్గొని గంటపాటు యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఆరోగ్యానికి ఔషధాలు అవసరం లేకుండా జీవించేందుకు యోగా ఒక మంచి మార్గమన్నారు. యోగం మన సంస్కృతిలో భాగమని, ఇది శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. వరల్డ్ యోగా డే కార్యక్రమానికి విశాఖలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాధాన్యతను భారతదేశం నుండి ప్రపంచానికి పరిచయం చేయడం గర్వకారణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్షకు పైగా ప్రదేశాల్లో దాదాపు 2 కోట్ల మంది ప్రజలతో యోగా దినోత్సవాల్లో పాల్గొన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు గత నెల రోజులుగా విస్తృతంగా యోగాంధ్ర కార్యక్రమం అమలు చేస్తాం. ఇది ప్రజల మద్దతుతో విజయవంతమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 70 ఏళ్ల పైబడిన వృద్ధులు కూడా యోగా చేయడమే కాక ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అనంతరం వారిని యోగా గురువులు మంత్రి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చాలా చరిత్ర కలిగిన మన భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళగలిగాం. నిజంగా ఈ రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనం అభినందించాలి. ఎందుకంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకుని ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రంలో, భారతదేశంలో కూడా భావితరాలకి, యువతకి ఉపయోగపడే విధంగా, మన సంస్కృతిని కాపాడే విధంగా, తద్వారా మనకి ఎక్కడ కూడా ఆరోగ్యం అంటే మానసిక ఆరోగ్యం గురించి కూడా మర్చిపోతూ ఉంటారు. సో మానసిక ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగుపరిచే విధంగా మనకి యోగాసనలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. వాస్తవంగా ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక పట్టుదలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా కార్యక్రమం చేయాలని దాదాపు 1 నెల రోజుల నుంచి మన పాఠశాలలోనూ, కళాశాలలోనూ ప్రభుత్వ అధికారులు అహర్నిశలు కృషి చేశారు. సో మనస్ఫూర్తిగా అందరినీ కూడా ఎవరైతే కష్టపడి పనిచేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కోసం ఈ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రజల్లో కూడా ఆ మోటివేషన్ రావాలి. ఆరోగ్యం అనేది మనం చిన్న వయసు నుంచే అలవాటు చేసుకోవాలి. చాలామంది విద్యార్థులు ఈరోజు కూడా వచ్చారు. అదేవిధంగా యోగా మాస్టర్లు ఏ విధంగా ఈ రోజున మా అందరితోటి ఆసనాలు వేయించారో నిజంగా ఒక ప్రశాంతత. ఖచ్చితంగా మనకి ఇటువంటి వాతావరణంలో ప్రతిరోజు ఒక అరగంట సేపు మనం యోగాసనంలో పాల్గొంటే డెఫినెట్గా మనకి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మన ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. పెద్దగా డబ్బులతో కూడిన అంశం కాదు. ఎవరైనా సరే మన ఇళ్లలో మనం ఆసనాలు వేసుకోవచ్చు. కొద్ది రోజులు కష్టపడి నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం పాల్గొనాలి. సో మనస్ఫూర్తిగా ఈరోజు సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్లకి, అందరూ అధికారులు ఎవరైతే ఏర్పాట్లు చేశారో, విద్యార్థులకు, మన టీచర్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు, తెనాలి పురపాలక సంఘం నుంచి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి. 10 మందికి తెలిసే విధంగా మనం కూడా ఒక స్పిరిట్ తీసుకురావాలి. సో దాన్ని నిలబెట్టడానికి
అందరూ కూడా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనకి తెనాలి మున్సిపల్ లిమిట్స్లో గౌరవ మంత్రి గారు, చైర్పర్సన్ గారు, ఎంతోమంది విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్ మరియు ప్రజలందరూ కలిసి ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అండి. ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా మనం చూడకుండా ఒక హోలిస్టిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లాగా చూడాలి. మంత్ లాంగ్ యోగా బాగా చేశాము. అలానే మనము ఈ మంత్ లాంగ్ యోగా నుంచి స్పిరిట్ ఆఫ్ యోగా తీసుకొని ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ చేసి బాడీని ఎక్సెస్గా ఫెటీగ్కి లోన్ అవ్వకుండా లైఫ్లో అన్ని ఆస్పెక్ట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా యోగా దినోత్సవంలో పాల్గొన్నందుకు నా ధన్యవాదాలు. అందులో మొత్తం 600 మందిని పాల్గొనడం జరిగింది. అందులో మన గెస్ట్గా ఈ రోజున మన మంత్రి వాళ్ళు నాదెండ్ల మనోహర్ గారు కూడా రావడం జరిగింది. అండ్ సబ్ కలెక్టర్ గారు, అలానే మిగతా కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. రోజున యోగా చేస్తే ప్రజలకి ఎంత ఆరోగ్యంగా ఉండేది అన్న సంకల్పంతో ఇది ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో మనం కూడా ప్రతిరోజు ఒక గంట మార్నింగ్ ఒక గంట టైం తీసుకొని ఇలాంటి చేయటాన మనకి ఆరోగ్యం కూడా మెరుగుపడింది. కాబట్టి ప్రజలందరూ ఇలానే ఆరోగ్యంగా ఉండాలని, యోగాని ఇలానే జయప్రదం చేసి ఈ కార్యక్రమం ఎట్లా జయప్రదం చేశారో నెల రోజుల నుంచి అలానే ప్రతిరోజు కూడా యోగా చేయాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అష్టాంగ యోగముల ద్వారా యోగా సాధన ఆచరించాలని పతంజలి యోగా సూత్రాల ద్వారా యోగా ఆవశ్యకతను వివరించడం జరిగిందని, యోగా సాధన వెనుక పరమార్థం ఆరోగ్య భాగ్యమేనని పెనుకొండ శ్రీ వాసవి మాత పీఠం పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పేర్కొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని స్థానిక నాజర్పేటలోని కొల్లూరు వారి వీధిలో గల రామాలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవ కేంద్రం తెనాలి శాఖ కన్వీనర్ గజానన యోగి ముద్దాబద్దిని రమణయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా ఉత్సవాల్లో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దైనందిన జీవితంలో అనేక పర్వదినాలు జరుపుకుంటామని, ఆయా పర్వదినాలకు ఆయా సామాజిక వర్గాల ఆవశ్యకత ఉంటుందన్నారు. యోగా సాధన పర్వదినం ఎందుకు భిన్నమని, కులాల మతాలకు అతీతంగా అందరూ ఆచరించే విధానం యోగా సాధనలో ఉందన్నారు. పతంజలి మహర్షి ప్రసాదించిన యోగా విద్యకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ గుర్తింపు కృషి చేయగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగాంధ్ర కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ చేశారని ఇదో శుభ పరిణామం తెలిపారు. గజనన యోగి రమణయ్య మాట్లాడుతూ యోగా సాధన ఆవశ్యకత వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు యోగా సాధకులు, ఆ ప్రాంత మహిళలు పాల్గొన్నారు. మన పెద్దలు కూడా ఏం చెప్పారంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ ఆరోగ్యం లేకపోతే ఈ జగత్తులో ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా కూడా ఉపయోగమే లేదు. అటువంటి ఆరోగ్యాన్ని మనకి ఎలా ప్రసాదింపజేస్తుందంటే పతాంజలి మహర్షి గారు చెప్పారు. యమ నియమాశన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ సమాధి ధ్యాన అష్టాంగ యోగ మార్గాలని చెప్పని 8 రకాలైన మార్గాలు చెప్పారనమాట. ఈ 8 రకాలైన మార్గాల్లో మనము ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకొని మనం సాధన చేయాలి. ఆ సాధనలో పతాంజలి మహర్షి వారు చెప్పిన యొక్క సూత్రాలన్నీ మనం పాటించడం మూలాన మనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగుతుంది. ఈ ఆరోగ్యంలో మనకి ప్రధానంగా ఏమిటి అంటే యోగం అంటే ఏంటి? అనుభవించటము. యోగం అంటేనే అనుభవించటం. అటువంటి యోగాన్ని పరమాత్ముడు మనకి ఈ యొక్క శారీరక స్థితిని కూడా మనకి ప్రసాదింపజేశారు. అంటే దీని సాధన ద్వారానే మనం యోగాన్ని అభ్యసించాలి. దాన్ని మనము కాలక్రమేణంగా యోగాగా చెప్పుకుంటున్నాము. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ సంవత్సరం విశేషంగా యోగాంధ్ర అని మన ప్రాంతంలో యోగా ఆంధ్ర అనే పర్వదినంగా పురస్కరించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దాన్ని పురస్కరించుకొని అనేకమైన ప్రాంతాల్లో చేస్తున్నారు. అన్ని పర్వదినాలు వాళ్ళ యొక్క ధర్మాన్ని బట్టి, వాళ్ళ మతాన్ని బట్టి నడుస్తుంది. ఈ యోగా పర్వదినం మటుకు కులము లేదు, మతము లేదు, వర్గము లేదు, వర్ణ భేదాలు లేదు, వయోభేదాలే లేదు. యోగా పర్వదినం ఎవరైనా ఆచరించవచ్చు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజున యోగాసనాలు వేసి వాటి యొక్క ప్రయోజనాలు తెలిపి చేశాము. అందరూ కూడా ఆరోగ్యవంతులు కావాలంటే ప్రతిరోజు కూడా నిత్యము సూర్యోదయానికి ముందు లేచి యోగాసనాలు, ప్రాణాయామము, ధ్యానము చేయాలి. అవన్నీ చేస్తే కూడా సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అవుతారు. ఇక్కడ మేము 2008లో పెట్టాము ఈ గుళ్ళో. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మరి రామారావు గారు, అప్పారావు గారు వీళ్ళందరూ కూడా యువ సాధకుల్ని చేస్తూ వారు ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాం.
కూటమి పాలకులు ఎన్నిక ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో నెరవేర్చాలని ప్రజా సంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పేర్కొన్నారు. స్థానిక చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టౌన్ కమిటీ కార్యదర్శి కేబీ ప్రసాద్ మాట్లాడారు. పెద్దవడ్లపూడి హై లెవెల్ చాడల్ లిఫ్ట్ పంపు పనులు వెంటనే పూర్తి చేసి ఈ సంవత్సరం అయినా రైతులకు సకాలంలో సాగునీరు విడుదల చేయాలని కోరారు. శుభం కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ఇన్సూరెన్స్ కంపెనీ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని, పసుపు తగలబడి 2 ఏళ్లు గడిచిన వారికి నష్టపరిహారం అందలేదని అన్నారు. రూరల్ మండల కార్యదర్శి ఎం శివసాంబరెడ్డి మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సహాయం అందించాలని కోరారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వారికి పెట్టుబడి సహాయం అందించాలని కోరారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అందరికీ డబ్బులు బ్యాంకులో పడడం లేదని, తల్లికి వందనం కూడా అందరికీ బ్యాంకులో డబ్బులు పడలేదని అన్నారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్కే హుసేన్ వలి, కె రవికుమార్, ఎన్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. దుగ్గిరాల శుభం కోల్డ్ స్టోరేజ్లో యజమాని నిర్లక్ష్యం వల్ల 2 రకాల నిర్లక్ష్యం. ఒకటి భద్రతా చర్యలు, రెండోది ఇన్సూరెన్స్ ప్రీమియం తగినంత సకాలంలో కట్టినందువల్ల అక్కడ దాచుకున్నటువంటి పసుపు నిలవబెట్టినటువంటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సంవత్సరం అయింది. కనీసం ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక నోటీస్ ఇవ్వడానికి కానీ, చట్టపరమైన చర్యలు తీసుకుని రైతాంగానికి రావాల్సినటువంటి నష్టపరిహారం ఇప్పించడానికి కూడా ఈ ప్రభుత్వం సాధ్యవేత్త చర్య తీసుకుంటా ఉంది. ఇది సరైనటువంటి చర్య కాదు. ఎన్నికల్లో చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి ఉచిత సిలిండరు అని చెప్పి పథకం ఏదైతే ఉందో ఇవాళ ఇచ్చిన వాగ్దానం చేసిన దాంట్లో 1% కూడా ఆ ఉచిత సిలిండర్ పథకం అమలు జరిగినటువంటి పరిస్థితి. వీటన్నిటికన్నా కొత్తగా ఉపాధి అవకాశాలు ఎట్టన్నా ఉన్నాయి. సుమారు 2 లక్షల మంది వాలంటీర్లు ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు. అప్పుడున్న ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చే వేతనం చాలా తక్కువ, మేము కనుక వస్తే 10,000కి తక్కువ కాకుండా వేతనం ఇస్తాం. ఈ నిత్య జీవిత అవసర సరుకులను అందించేటువంటి వాళ్ళకు ఉపాధి అవకాశాలు పోయినాయి, వాలంటీర్లకి ఉపాధి అవకాశాలు పోయినాయి. పోయిన సంవత్సరం పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా ఇస్తారో ఇవ్వలేదో అనేది కూడా అనుమానంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ డెల్టా ప్రాంతంలో 100కి 70-80% ఉన్న కౌలు రైతులకి ఇంతవరకు గుర్తించడం కానీ, కౌలు కార్డులు కానీ ఇవ్వకపోవటం వల్ల కౌలు రైతులు ఒక రకమైన భయాందోళనలో ఉన్నాయి. పెట్టుబడి పెట్టి నష్టపోయిన మాకు ఈ పెట్టుబడి సాయం అందదు ఏమో అని ఆందోళన కౌలు రైతులో ఉంది. కానీ ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం మేరకి రైతులతో పాటు కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే తల్లికి వందనం పరిశీలించేటైతే చాలా గ్రామాలు కొల్లిపర్ర కానీ, ఇందాక కంచెర్లపాలెం, సోమసుందరపాలెం గ్రామాల్లో పరిశీలించేటైతే వాళ్ళ పేర్లు లిస్టులో ఉన్నాయి, కానీ బ్యాంక్ అకౌంట్లో మాత్రం డబ్బులు పడటం లేదు. అది కూడా తల్లుళ్ళు ఆందోళనగా ఉంది. అందుకని ప్రభుత్వం అధికారులు కూడా దీంట్లో ఒక రకమైన స్పష్టత ఇస్తే వాళ్ళ ఆందోళన తగ్గుతుంది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కోర్టు భవనాల ప్రాంగణంలో శనివారం శ్రీ ఆంజనేయ ధ్యాన యోగా మండలి మండల లీగల్ సర్వీస్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో యోగా ప్రాధాన్యతను చాటుతూ నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య ఆరోగ్య సూత్రాలు, అభ్యాసంతో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, శిక్షణ కార్యక్రమాల ప్రాధాన్యతను వివరిస్తూ నిర్వహించారు. ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు జరిగిన ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో కిషోర్ గురుజీ అపూర్వ సిద్ధాంత యోగా శిక్షణ విధానంలో యోగా అభ్యాస సాధన చేయించారు. యోగా దినోత్సవ వేడుకల్లో జూనియర్ సివిల్ జడ్జి ఏ పవన్ కుమార్ ముఖ్య అతిథిగా, 2వ జూనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్ విశిష్ట అతిథిగా పాల్గొని యోగా ఆవశ్యకతను వివరించారు. అనంతరం అతిథులకు కిషోర్ గురుజీ ఆధ్వర్యంలో జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్, కార్యదర్శి గౌరీ శంకర్, ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ అయినంపూడి శరత్ బాబు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మందా జనార్దన్, పలువురు న్యాయవాదులు, ధ్యాన యోగ మండలి యోగ సాధకులు పాల్గొన్నారు. మీరు గనక యోగా ప్రతిరోజు చేస్తుంటే ఆహారంలో మార్పు వచ్చేస్తుంది. సత్వ రజస్సు తమస్సులో తెలియకుండా ఆటోమేటిక్ కొద్ది రోజులు చేశాక తమస్సాహారము రజస్సాహారం మానేసేస్తారు. ఆటోమేటిక్ గా ప్రత్యేకంగా మీరు మానదని చెప్పక్కర్లా, ఆటోమేటిక్ గా మానేస్తారు. అందులో ఉన్న టెక్నిక్ అది. రెండోది నిద్ర. మీరు వద్దన్నా గాఢ నిద్ర వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైతే నిద్ర పోతున్నారో ఆటోమేటిక్ గా ఆరోగ్యం. జాగ్రత్త గురించి ప్రతి మాటకే జాగ్రత్త పడతాం. మనం మామూలుగా శరీర జాగ్రత్తనే తెలుసు, నువ్వు యోగా చేసేవాళ్ళు మాట జాగ్రత్త కూడా చూసుకుంటాడు. ఇక 4వది మైథున సంగతి వచ్చేసి భగవంతుడి యొక్క అనుగ్రహం అనుకుంటాడు. ఈ విధంగా భక్తి జ్ఞాన కర్మ రాజయోగాల వల్ల ఇన్ని ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మోడీ గారు
దాన్ని చాలా ప్రామాణికంగా తీసుకొని చక్కగా ఇది ఏర్పాటు చేశారు. ఇది మనందరికీ ఒక పండుగ లాంటిది. యోగా అంటే అంతకు మించి గొప్పగా మనం అర్థమయ్యే పరిభాషలో మాట్లాడడానికి కొత్త పదాలను వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మనకు ఆ యోగము పట్టాలి అంటే మనం ఆ సాధన చెయ్యాలి. సాధన అనే పదంలోనే క్రమము తప్పకుండా ప్రతినిత్యము ఒకే విధానంలో చేసుకుంటూ వెళ్ళే ఒక ప్రక్రియ. ఈ యోగా సాధనకి ఈ రోజు వచ్చినటువంటి యోగ సాధకులందరికీ కూడా యోగా డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ న్యాయస్థానాల తరఫున ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుతున్నందుకు గాను గురువులకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆ యోగా చేయటం వలన నేను రెగ్యులర్గా మరి యోగాకి ఇక్కడికి వచ్చాను. ఈరోజు కూడా మానలేదు. రావటం వల్ల నాకు ఈ సంవత్సర కాలంలో ఎటువంటి శారీరక సమస్యలు కానీ నాకు తలెత్తలేదు. అదేవిధంగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. మరి ఆ స్ట్రెస్ చేయించాలంటే యోగా అనేది కంపల్సరీగా చేయాలి. యోగా కాకుండా ఏదో ఒక శారీరక నేను వ్యాయామం చేయాల్సి ఉంటుంది. నేను ఎప్పటి నుంచో అంటే మార్నింగ్ వాకింగ్ వెళ్తూ ఉంటాము, కానీ యోగా చేయాలని అనుకున్నామండి. నాకు ఇక్కడికి రావటం వలన కిషోర్ గురుజీ గారి సమక్షంలో మరి ఇక్కడ ప్రతిరోజు యోగా చేయటం వలన స్ట్రెస్ అనేది చాలా వరకు జయించానని అనుకుంటున్నాను. కోర్టులో ఉద్యోగం అంటే మామూలు కాదు, చాలా స్ట్రెస్తో కూడుకున్న పని. మార్నింగ్ 10:30కి బెంచ్ ఎక్కితే మళ్ళీ ఈవినింగ్ ఏ టైం అవుతుందో తెలియదు. ఆ విధంగా మరి బెంచ్ మీద ఉన్నప్పుడు చాలా శారీరక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఈరోజు వరకు మార్నింగ్ 10కి కోర్టుకి వెళ్ళి ఈవినింగ్ ఏ టైంకి వచ్చినా కానీ ఎటువంటి సమస్య లేకుండా ఇంకా రెట్టింపు ఎనర్జీతో పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క యోగాను కనుక ప్రతిరోజు కనుక ఒక గంట కనుక చేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యవంతులు ఉంటారని వాస్తవం ఇది. ఎన్నో జబ్బులు, తగ్గని జబ్బులు కూడా యోగా ద్వారా తగ్గినట్టుగా చాలా నిదర్శనాలు ఉన్నాయి. గురూజీ 4 గంటలకే నువ్వు వచ్చిన రాకపోయినా ఆయన మాత్రం క్రమం తప్పకుండా రోజు కాల్ చేస్తారు. ఆయనకి ధన్యవాదాలు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఏదో టైంలో మారుతారు, వాళ్ళని యోగా శిబిరానికి తీసుకురావాలి ఆయన ఒక తపన. ఆయన అనేక పుస్తకాలు రచించారు. వీటన్నిటిలో కూడా చాలా సత్యం, మార్గం అన్నీ కూడా దాంట్లో చూపిస్తూ యోగా యొక్క దాని యొక్క విశిష్టత, పతంజలి యోగా గురించి అన్ని విషయాల్లో కూడా ఆయన చాలా ముందుకు తీసుకెళ్ళి కొత్త ఆసనాలను కనిపెట్టి ప్రజలకు అందిస్తున్నారు. ఇప్పటికి కూడా ఆయన టౌన్లో అనేక చోట్ల పిల్లల దగ్గర నుంచి మహిళలకు, వృద్ధులకు అందరికీ అనేక రకాలుగా వారికి ఏ ఆసనాలు అవసరమో అవన్నీ కూడా నేర్పిస్తూ ప్రతిరోజు అనేక చోట్ల అనేక శిబిరాలు. ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కిషోర్ గురూజీ ఎంతో అభినందనీయులు. వారు మారుమూల ప్రాంతాలైనటువంటి గ్రామీణ ప్రాంతాలు కూడా యోగాని తీసుకెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతోమంది యువకులకి, వృద్ధులకి, మహిళలకి యోగ సాధన ద్వారా వారు ఆరోగ్యవంతంగా జీవించడానికి వారి యొక్క యోగ సాధన ఎంతో ఉపయోగపడిందని నేను అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాను. మా అంగలకుదురు గ్రామంలో వారు గత 10 సంవత్సరాల క్రితమే యోగ సాధన ద్వారా మా అంగలకుదురు గ్రామంలో యోగాన్ని ప్రవేశపెట్టి 2 నెలలు క్రమం తప్పకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన ఘనత కిషోర్ గురూజీకి దక్కుతుందని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. వృత్తికి ప్రవృత్తికి న్యాయం చేసిన సాహితీమూర్తి రావినూతల శ్రీరామ్మూర్తి అని వక్తలు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ సాహిత్య రంగంలో తన కలం ద్వారా ఎన్నో కవితల్ని, రచనల్ని ప్రజలకు చేరువ చేసిన సాహితీమూర్తిగా రావినూతల శ్రీరామమూర్తి కళారంగానికి సుపరిచితం. ఆ మహానీయుని 74వ జయంతి వేడుకలను స్థానిక బూరిపాలెం రోడ్లోని పట్టణ రంగస్థలం కళాకారుల సంఘం కార్యాలయంలో శనివారం సేవ కార్యక్రమాలతో నిర్వహించారు. పట్టణ కళాకారుల సంఘం నాయకులు గరికపాటి సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత రావినూతల శ్రీరామమూర్తి చిత్రపటానికి భక్తులు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గణేష్, యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రావినూతల శ్రీరామమూర్తి సాహిత్య సేవల్ని వివరిస్తూ నివాళులర్పించారు. సభాధ్యక్షులు గరికపాటి సుబ్బారావు మాట్లాడారు. రావినూతల వారి సాహిత్య సేవలు వివరించారు. ఈ సందర్భంగా రావినూతల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద కళాకారులకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు. ఈ విశిష్ట కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శాఖమూరి నారాయణ ప్రసాద్, రావి సూర్య, కిరణ్ తేజ, సహజ కవి అయినాల మల్లేశ్వరరావు, సిపిఐ నాయకులు చెరుకుమల్లి సింగారావు, కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆరాధ్యుల ఆదినారాయణ, రావినూతల ఫౌండేషన్ నిర్వాహకులు ప్రకాష్ తదితర కళాకారులు, శ్రీరామమూర్తి అభిమానులు పాల్గొన్నారు. తెనాలి ప్రాంతం కళలకు ఒక గొప్ప పేరు. ఎంతోమంది కళాకారులు పేదరికంలో ఉండి కూడా ఈ కళలను, ఈ తెనాలి ప్రాంతాన్ని ఒక గొప్ప స్థాయిలో ఉంచే విధంగా అనేక మంది కళాకారులు నాటికల ద్వారా, వాళ్ళ యొక్క రచనల ద్వారా ఈ తెనాలిని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తుల్లో శ్రీరామమూర్తి గారు ఒకళ్ళు. ఆయన యొక్క రచనలు ఎప్పుడు కూడా సజీవంగా ఉండాలి, ఆ తండ్రి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎప్పుడు ఉండాలి అనే దాంట్లో ప్రతి సంవత్సరం కూడా కొంతమంది కళాకారులకు లేకపోతే విద్యార్థులకు మనకు చేతనైనటువంటి సహాయం చేయాలి అనేటటువంటి సేవాభావంతో
ఆయన యొక్క కీర్తి ప్రదర్శనలు ముందుకు తీసుకెళ్ళాలి అనే దాంట్లో ప్రకాష్ వాళ్ళ యొక్క సోదరి కానివ్వండి, వీళ్ళందరూ ప్రతి సంవత్సరం మంచి కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషం. దాంట్లో భాగంగా వాళ్ళ కొంతమంది కళాకారులకు నిత్యావసర వస్తువులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవ్వటం అనేది నిజంగా చాలా సంతోషం. మరి మొవ్వ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి ఈయన ప్రముఖ కవులందరితో కలిసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని మన తెనాలి పేరు ప్రఖ్యాతులను ఇనుమడింపజేసిన వ్యక్తి. అదే కాకుండా తెనాలి అభ్యుదయ కళా సమితిలో ఆయన ప్రెసిడెంట్గా, నేను జనరల్ సెక్రటరీగా 10 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి శ్రీరామూర్తి గారు. అటువంటి మిత్రులు లేని లోటు మాకు ఈ కళారంగానికి ఉందని చెప్పి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ ఇక్కడే ఈ కళాకారుల చుట్టూనే తిరుగుతూ ఉంటుందని చెప్తూ మరి వారి కుటుంబ సభ్యులు చేసే కార్యక్రమాలు ముందు ఇదే విధంగా కంటిన్యూ చేస్తారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులైన వాళ్ళ అబ్బాయి అయినటువంటి ప్రకాష్ గారికి, అన్నపూర్ణ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనవి చేసుకుంటూ ఆరోగ్య భాగ్యాన్ని పెంపొందించుకునేందుకు నిత్యం యోగా సాధన చేయాలని శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి నిర్వాహకులు కిషోర్ గురూజీ విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. 11వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక చెంచుపేటలోని ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులకు యోగా విద్య ఆవశ్యకతను వివరించే తీరుగా యోగా డే ఉత్సవాలు నిర్వహించారు. శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి నిర్వాహకులు కిషోర్ గురూజీ విద్యార్థులకు యోగాసనాల పట్ల ఆసక్తిని పెంచే విధంగా కార్యక్రమం కొనసాగించారు. యోగా సాధన ద్వారా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో విద్యార్థులకు అర్థమయ్యే తీరుగా యోగా సాధన చేస్తూ వివరించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం యోగా ఆవశ్యకతను వివరించిన కిషోర్ గురూజీని సముచిత రీతిన సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సుహాసిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రత్యేక యోగ శిక్షణ అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్ యాజమాన్యం వారికి మా శ్రీ ఆంజనేయ ధ్యాన మండలి తరఫున మనస్పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే మన ప్రధాని మోడీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అపూర్వ యోగ సంగమం ఏర్పాటు చేసి ప్రజలకి బాగా ప్రాచుర్యం చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఈ ఏర్పాటు తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యం వారికి ధన్యవాదాలు. ప్రధానంగా మీరు ఈ యోగాని ఈ ఒక్కరోజుతో చేసి ఊరుకోవడం కాకుండా ప్రతిరోజు సాధన కంటిన్యూ చేయాలి. ఆసనము ఆరోగ్యము మధ్యన ఉన్నది సాధన. ఆ సాధన ఉన్నప్పుడే ఈ ఆరోగ్యం వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు ఇప్పుడు నేర్చుకున్న ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానము ఇవన్నీ కూడా ప్రతిరోజు సాధన చేసి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారి నిండు నూరేళ్ళు ఈ దేశ సౌభాగ్యం కోసము, దేశ అభివృద్ధి కోసము మంచి యువతగా తయారవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ యోగాకు సంబంధించి గురువర్యులైనటువంటి కిషోర్ గారు తమ యొక్క అనుభవాన్ని పిల్లలకి అద్భుతంగా రంగరించి రాబోయే రోజుల్లో మానసికంగా, శారీరకంగా పిల్లలు ఉత్సాహంగా ఉండాలంటే యోగా ఎంత దోహదపడుతుందనేటువంటిది చక్కగా వివరించారు. వారి యొక్క సహాయ సహకారాలతో, అలాగే మా మేనేజ్మెంట్ తరపున గౌరవనీయులైనటువంటి CEO శ్రీ ఉమామహేశ్వరరావు గారికి, అలాగే సెక్రటరీ కరస్పాండెంట్ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా, విజయోత్సవంగా చిన్నారులకు అర్థమయ్యే రీతిలో అద్భుతంగా వివరించడానికి సహకరించినటువంటి ప్రిన్సిపల్ మేడం సుహాసిని గారికి, వైస్ ప్రిన్సిపల్ విజయ్ కుమారి గారికి, అధ్యాపక బృందానికి, అలాగే మరొక్కసారి గురువులైనటువంటి కిషోర్ గారికి, శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ నెల 22వ తేదీన తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం నందు నటుడు, దర్శకులు కె సాంబిరెడ్డి సంస్మరణ సభ నిర్వహించడంతో పాటుగా ఎవరు అనే సాంఘిక నాటకాన్ని కూడా ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. హరిహన్స్క డ్యాన్స్ అకాడమీ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆరాధ్యుల కన్నా మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ ఆదివారం సాయంత్రం కళాక్షేత్రం ప్రాంగణంలో పెదకాకానికి చెందిన నటులు, దర్శకులు కొండముడుగుల సాంబిరెడ్డి సంస్మరణ సభ తెనాలి కళాకారుల సంఘం, ప్రఖ్యా చిల్డ్రన్స్ ఆర్ట్స్ అకాడమీ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సభకు మాజీ శాసనసభ్యులు అన్నాబుత్తుని శివకుమార్, పలు కళాశాల ప్రముఖులు పాల్గొంటారని వివరించారు. అద్దేపల్లి లక్ష్మణ్ శాస్త్రి మాట్లాడుతూ సంస్మరణ సభకు ముందు కూచిపూడి నృత్య ప్రదర్శనలు, సభానంతరం ఎవరు సందేశాత్మక సాంఘిక నాటక ప్రదర్శన ఉంటుందని కళాభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో నాటికలోని నటులు ఆమంచి చంద్రశేఖర్, BKNS ప్రసాద్, కరణం సరిత, సింధూరి, పూజిత తదితరులు పాల్గొన్నారు. ఇది 22/6/2025 సంవత్సరం ఆదివారం సాయంత్రం తెనాలి పట్టణంలో 7వ వార్డులో గల రామకృష్ణ కవి కళాక్షేత్రంలో
వారి సంస్మరణ సభ ఏర్పాటు చేయడం అయింది. ఈ సంస్మరణ సభలో ముఖ్య అతిథిగా మన ప్రీతమ మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాపతిని శివకుమార్ గారు, ఎవరు అద్దెపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్, ఎవరు సాంఘిక నాటిక ప్రదర్శింపబడుతుంది. ఇందులో నటీ నటవర్గం శ్రీ అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి, అలాగే కుమారి శ్రీమతి పూజిత, ఆమంచి చంద్రశేఖర్ గారు, ఇది వీరు ఏవిఎస్ గారి అన్నయ్య గారి కుమారులు. నటులు, దర్శకులు, రచయిత శ్రీ కరణం సురేష్ గారి మిసెస్ శ్రీమతి సరితి గారు, అలాగే మా ఆప్తులు శ్రీ ప్రసాద్ గారు విజయవాడ, బాలనటులు, అలాగే వేంపాటి రమేష్ గారు, వీరందరూ నటిస్తారు. ఈ ప్రదర్శన రేపు రాత్రి 7:30 గంటలకు ఉంటుంది. ఎవరు సాంఘిక నాటిక. 6:30 సభా కార్యక్రమం ఉంటుంది, సంస్మరణ సభ. ఎవరు అద్దెపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ వారి నాటిక ఉంటుంది. ఈ నాటికకు రచన శ్రీ ఆరాధ్యుల తేజస్వి ప్రఖ్య, రచన అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి ఉంటుంది. తైక్వాండో ఇన్స్టిట్యూట్ తెనాలి చిన్న మాస్టర్ శిష్య బృందంచే కరాటే నృత్య ప్రదర్శన ఉంటుంది ప్రత్యేకంగా. ఆ తర్వాత యువ కూచిపూడి నృత్య గురువైన కుమార్ ఆరిశెట్టి ఐశ్వర్య శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన కలవు. అందువల్ల అందరూ 6:30కు వచ్చి మా నాటికను తిలకించి నాటికను చూసి మమ్మల్ని ఆశీర్వదించాల్సి కోరుతున్నాం. ప్రజల జీవన గమనంలో క్రమశిక్షణ దేశ రక్షణ ఒక భాగం కావాలని సిబిఆర్ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ చెరసాని బాబు ప్రసాద్ అన్నారు. తెనాలి కొత్తపేటలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రాంగణంలో శనివారం సిబిఆర్ స్పోర్ట్స్ అకాడమీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా సిబిఆర్ పేరిట ప్రత్యేక పోస్టర్ కవర్ను తెలంగాణ ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ బీకే రావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దిలీప్ రాజు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బీకే రావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ సిబిఆర్ పేరిట పోస్టర్ కవర్ను ఆవిష్కరించుకోవడం సైనికులకు దక్కిన గౌరవంగా భావించాలని అన్నారు. అనంతరం సైనికుడు సేవకుడు పుస్తకాన్ని రచించిన బిఎల్ నారాయణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కల్నల్ రాంబాబు, పోస్టల్ సూపరింటెండెంట్ ఎం శ్రీనివాసరావు, మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మోటూరు శ్రీనివాసరావు, అయినంపూడి రత్నప్రసాదులు సభాముఖంగా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కార్యక్రమంలో పోస్టర్ ఉద్యోగులు పాల్గొన్నారు. మనమంతా ఈ తల్లి బిడ్డలు, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా మనమంతా ఒకటే. విలేజ్ వన్, నేషన్ ఇస్ ఫస్ట్. ఉత్తరాఖండ్లో ఫ్లడ్ వస్తే వాళ్ళు ₹1 డొనేషన్. ఇది అనాథాశ్రమం. సమాజం రెడీగా ఉంది. నా ఓటర్లకి చాలా మంది ఉన్నారు, నేనే కాదు. మనం ఎంత పిల్లలకి కనుక ఎక్కిస్తే అంత వాళ్ళని నాశనం చేస్తున్నాం, వాళ్ళని సోమరులుగా తయారు చేస్తున్నాం. వాళ్ళకి పోరాటం నేర్పండి, సంపద వద్దు, పోరాటం నేర్పండి. పోరాటం అనేది వాడు సంపాదించు. మా నాన్న నాకు అయితే ఆస్తి ఇచ్చి నేను ఇంత కష్టపడేవాడిని కాదు. నేను ₹5 బయటకు వచ్చాను 18 ఏళ్ల వయసులో. అమ్మ నేను సెలెక్ట్ అవ్వకపోతే ఇంకెవడు సెలెక్ట్ అవుతాడని వచ్చాను. విజయవాడ సెలక్షన్ అయింది, సికింద్రాబాద్ వెళ్ళాను, ట్రైన్ ఎక్కాను. కనుక ఇందాక ₹5 వచ్చానని 50 ఏళ్ళు నిండే వరకు 500 ఎకరాలు సంపాదించాను. ఆవిడికి మొదటే చెప్పాను, ఇప్పుడు పెళ్ళైన కొత్తలోనే 50 సంవత్సరాల తర్వాత నన్ను ఏం అడగపాక. 50 సంవత్సరాల వరకే నేను కుటుంబం పనిచేస్తాను, ఆ తర్వాత నీకు మినిమం గ్యారెంటీ ఇచ్చి తర్వాత అంతా నేను పంచిపెట్టేస్తాను అని కూడా చెప్పాను. ఈ రోజున మనం మన ఇళ్లలో ఏసీలు వేసుకుని హ్యాపీగా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటున్నామంటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం పీల్చుకునే శ్వాస మాజీ సైనికులు క్షేమంగా బోర్డర్లో ఉండి మన దేశాన్ని రక్షిస్తూ కాపలా కాస్తూ మన దేశం కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టిన ఆ సైనికులు లేకపోతే మన ఊపిరి ఉండదని కావాలనే విషయాన్ని గమనించాలి. మరి అలాంటి సైనికులకు మనం ఏమిస్తున్నాం, కానీ ఆ సైనికుడే ఈ రోజున ఎంతో ఇస్తున్నారు. 108 నెలలు అంటే 9 సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు సిబిఆర్ ప్రసాద్ గారు. రిటైర్ అయ్యి వచ్చినాక 108 మాసాలకు గాను 108 లక్షలు రక్షణ శాఖకి రాజ్నాథ్ సింగ్ గారి ద్వారా డొనేషన్ ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఒలింపిక్లో పార్టిసిపేట్ చేసి ఒలింపిక్స్లో మెడల్ తీసుకున్న ప్రతి ఒక్కరూ సిబిఆర్ గారి హెల్ప్తోనే, బ్లెస్సింగ్స్తోనే మెడల్ తీసుకున్నారని అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ సార్ చాలా సింపుల్గా ఉన్నారు. ఇలానే మేము వెయిట్ లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ థాయిలాండ్ వెళ్ళడానికి గవర్నమెంట్ సపోర్ట్ కూడా చేయకపోతే సార్ ముందుండి ప్లేయర్స్ అందరిని తీసుకెళ్ళి థాయిలాండ్లో పార్టిసిపేట్ చేయించారు. దాంట్లో 1 of the person నేను. అప్పుడు నాకు షోల్డర్ ఇంజ్యూర్ అయితే సార్ లిటరల్లీ పక్కన కూర్చొని ఇంతటితోనే కెరీర్ అయిపోయిందని ఎప్పుడు అనుకోకమ్మా, చాలా ఫ్యూచర్ ఉంది, సో జస్ట్ ఇది నీకు ఒక హడ్డిల్ మాత్రమే అని చెప్పి నన్ను సపోర్ట్ చేసి స్టిల్ ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తూ, సార్కి కూడా తెలియదు నేను ఒక అకాడమీ స్థాపించాను తెనాల్లో, చాలామందికి ట్రైనింగ్ ఇస్తున్నానని. సో బిహైండ్ ఆఫ్ నా వెనక్కి వెళ్ళి చూస్తే నాకు 1 of the ఇన్స్పిరేషన్ సిబిఆర్ గారు. 25 years కాకుండా సిబిఆర్ స్పోర్ట్స్ అకాడమీ ఇంకా 50 years, 75 years, 100 years ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించాలని, ఈ 25 years సాధించినట్లు ఈ స్పెషల్ కవర్ అనేది ఒక మైల్ స్టోన్గా నిలుస్తుందని, ఈ మంచితనం 10 మందికి సహాయం చేసే తత్వం బిగినింగ్ పుట్టుకతోనే ఏర్పడ్డాయి వాళ్ళ తల్లిదండ్రులది. అది నిజంగా గర్వించదగ్గది. ఆ తదుపరి నేను ఒంగోలుకి 3 సార్లు పిలిచాను. 3 సార్లు మా మీటింగ్కి వచ్చారు.
వారి సందేశం ఇప్పుడు కూడా మా ఫ్యామిలీస్ అందరూ వారు ఇచ్చిన సందేశం ఎప్పుడు రిపీట్ చేసుకుంటూ ఉంటారు. జస్ట్ ఊరికే సార్ ఇవ్వగానే బుక్ చూశాను. నాకు ఒక స్లోగన్ బాగా నచ్చింది, విన్ ఫర్ ఇండియా డై ఫర్ ద కంట్రీ అని ఆయన పేజీలో రాశారు. అది నాకు బాగా ఆకర్షించబడింది. స్పోర్ట్స్ పర్సన్స్, మన భారతదేశం తరఫున ఆడే క్రీడాకారులు వీళ్ళందరూ కూడా అంతర్జాతీయ క్రీడల్లో కానీ జాతీయ క్రీడల్లో కానీ దేశం కోసం దేశాన్ని జాతీయ పతాకాన్ని ఎగరవేయటానికి వాళ్ళు చేసే కృషి, వాళ్ళు సాధించే పథకాలు ఇవన్నీ కూడా విన్ ఫర్ ఇండియా. దానికోసం ప్రసాద్ గారు చేస్తున్న సేవలు రియల్లీ అద్వితీయం. డై ఫర్ ఇండియా నీడ్ నాట్ టు టెల్ ఎనీథింగ్. మీరందరూ ఎక్స్ సర్వీస్ మెన్ అంటేనే డై ఫర్ ఇండియా. పతంజలి ప్రసాదించిన యోగా విద్యకు ప్రపంచ స్థాయికి చేరుకోవడం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం రాష్ట్రంలో ఘనంగా నిర్వహించుకోవడం శుభ పరిణామమని భాష్యం విద్యా సంస్థల యోగా గురువులు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా శనివారం సుల్తానాబాద్ భాష్యం విద్యా సంస్థలో యోగా డే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొని కార్యక్రమ విశిష్టతను పెంచారు. యోగా సాధన వల్ల లభించే ప్రయోజనాలు యోగా గురువులు విద్యార్థులకు వివరించారు. యోగా సాధన వల్ల శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది, జీవన నైపుణ్యం పెరుగుతుందని యోగాసనాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమ పాఠశాల ప్రిన్సిపల్ మణికాంత్, పరిశీలకులు భీమరాజు తదితర స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్ల తనకున్న అభిమానంతో జనసేన పార్టీలో తిరుగుతున్నారని తమ ప్రాంతంలోని వైసీపీకి చెందిన వారు దాడి చేసినట్లు జి సురేష్ బాబు అనే వ్యక్తి ఆరోపించారు. స్థానిక నాజర్పేట మహాలక్ష్మమ్మ చెట్టు సెంటర్ లో శుక్రవారం రాత్రి జి సురేష్ బాబు అనే వ్యక్తిపై వైసీపీకి చెందిన న్యాయవాది మేనల్లుడు కొంతమందిని వెంటబెట్టుకుని వచ్చి దాడికి పాల్పడ్డట్లు శనివారం ప్రభుత్వ వైద్యశాలలో సురేష్ బాబు మీడియాకు వివరించారు. వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని, ఈ విషయమై 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సురేష్ బాబు తన ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు గుండేపల్లి సురేష్ బాబు అండి. నేను ఇక్కడ నాజర్పేట నకావర్ స్ట్రీట్లో బతుకుదేరు కోసం వచ్చాను, కన్ను పని చేసుకుంటాను. రాత్రి నేను మాలస్వామి చెట్టు దగ్గర గవర్నమెంట్ పీపీ గారు నేను మాట్లాడుకుంటుంటే వాళ్ళు వచ్చేసి ఏదో రకంగా గొడవ పెట్టుకొని నన్ను కొట్టేసి ఆ నుంచి మా ఇంటి మీదకే కర్రలో రాడ్లు తీసుకొచ్చి గేట్లు కొట్టి కరెంటు బోర్డు రాళ్ళు వేసి ఇంటి మీద రాళ్ళు వేసి గేట్లు వేసుకొని తలుపులు పగలగొట్టబోయారు. పోలీసు వారు వచ్చి ఫోన్ చేసి వచ్చిన దాకా నాకు భయం టెన్షన్ ఉండి బీపీ కూడా పెరిగిపోయిందండి. అతను వచ్చేసి గతంలో 3వ నా మీద అటాక్ చేస్తాం, వైఎస్ఆర్సీపీలో వాళ్ళే ఉండాలి, జనసేన వాళ్ళు మా బజార్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలన్నారు. నేను జనసేన పవన్ కళ్యాణ్ అభిమానం మీద జనసేన పార్టీలో తిట్టానండి. 50 అభ్యర్థాలు రాపించాను సార్. అతను మాట్లాడితే నేను లాయర్ని 6 నెలల క్రితం నేను కొట్టాల్సింది. నేను ₹1,00,000 ఇచ్చి మొన్న ఒక కేసు సెటిల్మెంట్ చేస్తున్నాను, నీకు 50 ఏళ్ళు సెటిల్మెంట్ చేస్తాను, నువ్వే కోర్టుకు రావు, నువ్వు కోర్టులోనే ఉంటాను అని గతంలో అతను నేను వచ్చిన కొత్తలో తెలుగుదేశం దిమ్మ కూడా పగల కొట్టారంటండి. వాళ్ళు వచ్చేసి బాగా ప్రాణభయంగా ఉంది, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ పసుపు బాధితులకు నగదును పంపిణీ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా తెలిపారు. శనివారం మధ్యాహ్నం మార్కెట్ యార్డ్లో కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసిన పసుపు కాలిపోవడంతో రైతులు, వ్యాపారులు నష్టపోయారని, నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి రైతులు, వ్యాపారులు వింతపత్రం అందజేశారు. నష్టపోయిన వారికి 35,47 లక్షల రూపాయలు మంజూరైనట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ ఏడీ సత్యనారాయణ చౌదరి, ఉద్యానవన శాఖ డీడీ రవీంద్రబాబు, యార్డ్ కార్యదర్శి జేవి సుబ్బారావు, తహసీల్దార్ ఐ సునీత, ఉద్యాన శాఖ అధికారి శ్రీనిత్య, కోల్డ్ స్టోరేజ్ యజమానులు, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. 19th January 2024 దుగ్గిరాలలో శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ యూనిట్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు చాలామంది రైతులు, ట్రేడర్స్ వాళ్ళ స్టాక్ని అక్కడ పెట్టారు. సో ఆ స్టాక్ అంతా కూడా డ్యామేజ్ అయ్యింది. సో దానికి మేము ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేస్తూ ఉన్నాము. చాలా పర్సిస్టెన్స్ ఎఫర్ట్స్ బై యూనియన్ మినిస్టర్ గారు అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫార్మర్స్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వల్ల మనకి ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఒక సెటిల్మెంట్ స్టేజ్కి ఫైనల్గా వచ్చింది. ఈ వచ్చే అమౌంట్ని ఫార్మర్స్కి ఎలా డిస్పర్స్ చేయాలి అని చెప్పి ఒక కమిటీని ఆనరబుల్ కలెక్టర్ గారు అట్లానే జాయింట్ కలెక్టర్ గారు ఒకటి కాన్స్టిట్యూట్ చేయమని చెప్పారు. సో ఈరోజు ఆ కమిటీ కూర్చొని ఈ మొత్తం ప్రాసెస్లో ఇంకా డబ్బులు రావడానికి, డబ్బులు వచ్చిన తర్వాత ఎలా పంచాలి అనే డెలిబరేషన్స్ దాని మీద చర్చ చేశారనమాట. సో ఇంకా కూడా డబ్బులు రావడానికి కొంచెం పేపర్ వర్క్ అనేది అట్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ అండ్ అది బాకీగా ఉంది. సో దాన్ని ఎలా స్పీడప్ చేయాలి, వాళ్ళకు కొన్ని డెడ్ లైన్స్, టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు సెటిల్మెంట్ అగ్రిమెంట్ అనేది ఉంది. అది కూడా ఈ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ వాళ్ళతో మాట్లాడి దాన్ని కూడా ఫాస్ట్గా దానికి ఒక కంక్లూజన్కి వస్తే అప్పుడు వాళ్ళు కూడా అది సైన్ చేస్తే అది ఫాస్ట్గా ప్రాసెస్ అయితే మనకు డబ్బులు వస్తాయి అని.
దుగ్గిరాల మండలంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు శనివారం ఘనంగా నిర్వహించారు. మండల గ్రామంలో ఆయా పంచాయతీ కార్యాలయాలు, సచివాలయాల్లో ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు యోగా వేడుకలు జరిపారు. దుగ్గిరాల బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమాల్లో యోగా గురువులు సాంబశివరావు, వెంకటేశ్వరరావులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులచే యోగాసనాలు వేయించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. ప్రతిరోజు యోగాసనాలు చేసినట్లయితే రోగాలకు దూరంగా ఉండవచ్చని తెలిపారు. అదేవిధంగా మండలంలోని దుగ్గిరాల, శృంగారపురం, ఈమని, చిలువూరు, రేవేంద్రపాడు తదితర గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో యోగాసనాలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, తహసీల్దార్ ఐ సునీత, కూటమి ప్రజాప్రతినిధులు, ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ పసుపులెట్టి సాయి చైతన్య, మండల పార్టీ అధ్యక్షులు కేశమేని శ్రీ అనిత, గ్రామ సర్పంచ్ భానవత్ కృషిబాయ్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులెట్టి శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు పసుపులెట్టి గణేష్, యాడ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, మాజీ ఎంపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి వివేకానంద, పిఎస్సి వైద్యులు అబ్దుల్ రెహమాన్, పర్వతనేని హర్ష, పసుపులెట్టి రవి యాదవ్, బొజ్జు బాలు యాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం వరకు దుగ్గిరాల మండలంలో ఘనంగా నిర్వహించుకున్నాం. యోగా చేయటం వలన ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటాం, టెన్షన్ ని తగ్గించుకుంటాము. యోగా ఈ రోజు ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ఎంపీడీఓ గారికి, సర్పంచ్ గారికి, అధికారులకి, నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో 11వ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారు, మన ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులైన నారా లోకేష్ గారి సారథ్యంలో ఇంటర్నేషనల్ యోగా డేని ఘనంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా 2 కోట్ల మంది పైగా ఈరోజు అధికారులైతే ఏంటి, ప్రజలైతేనేంటి, ఇంకా విద్యార్థులైతేనేంటి, అందరూ కూడా ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించుకోవడం, ఇది ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుగా పేరుకెక్కడం, ప్రపంచం అంతటా కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా వైజాగ్ తీరంలో 5 లక్షల మంది ప్రజలతో యోగా దినోత్సవాన్ని జరుపుకోవటం మనందరికీ కూడా గర్వకారణం. కస్టమర్లకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించడమే ఇండియన్ ఆయిల్ రమా ఫిల్లింగ్ స్టేషన్ ధ్యేయమని ప్రొపరేటర్ గద్దెల అల్విన్ బాబు తెలిపారు. వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం కూచిపూడి గ్రామంలో తెనాలి పెద్దపూడి ప్రధాన మార్గంలో నూతనంగా నిర్మించిన ఇండియన్ ఆయిల్ రమా ఫిల్లింగ్ స్టేషన్ ను శనివారం వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రమా ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకులు అల్విన్ బాబు మాట్లాడారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ సర్వీస్ ను కస్టమర్లకు సేవ దృక్పథంతో అందించాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అమర్తలూరు ఎంపీపీ రాపర్ల నరేంద్ర, ఐఆర్ఎస్ రాజేశ్వరరావు, తహసీల్దార్ బాబు, ఎంపీడీఓ శేషుమాంబ, సత్యనారాయణ, ఎలవర్తి సురేష్ బాబు, ఐమల్ల ప్రమోద్, కొత్తపల్లి రవీంద్ర బాబు, ఎలమంచులి బాజీ, మాట్లపూడి జయపాల్, రాజు, తుమ్మల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. 21 జూన్ 2025 తారీఖున రమా ఫిల్లింగ్ స్టేషన్ కూచిపూడి గ్రామంలో కూచిపూడి సచివాలయం ప్రక్కన ఈ రోజున గొప్ప ప్రారంభాన్ని మేము చేసుకోవడం, సేవా దృక్పథం కలిగి మేము ప్రతి ఒక్కరికి మంచి సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తారని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఈ రమా ఫిల్లింగ్ స్టేషన్ నుండి మంచి బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ సర్వీస్ ఈజ్ అవర్ మోటో. దీనితో మేము ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ప్రతి ఒక్కరికి సేవా దృక్పథంతో మేము సర్వీస్ చేస్తామని ప్రమాణం చేస్తున్నాం. ఈ విధంగా మాకు సహాయ సహకారాలు అన్ని వేళలా అందరూ మాకు సహాయ సహకారాలు అందించాలని సహాయపడినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరి సహాయ సహకారాలతో మేము సేవలు మీ అందరికీ బెస్ట్ క్వాలిటీతో, బెస్ట్ సర్వీస్తో మీకు అందజేయాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు వచ్చాం. మీ యొక్క ఆశీస్సులు మాకు ఎంతో అవసరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచానికి చేరువైన పతంజలి యోగా సాధనకు ప్రతిరోజు అరగంట కేటాయిద్దాం, ఆరోగ్య భాగ్యాన్ని ఆస్వాదిద్దాం, మంత్రి నాదెండ్ల మనోహర్. కుల మతాలకు అతీతమైన పండుగ ప్రపంచ యోగా దినోత్సవం, శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి. కూటమి పాలకులు ఎన్నికల హామీలు అమలు చేయండి, ప్రజలు హర్షిస్తారు, ప్రజా సంఘాల నాయకుల డిమాండ్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.